4వ చెప్తాను. ఇదే అపోస్తుల కార్యాలు. నాతో రండి, మరో సంగతి చూపిస్తాను. 8వ అధ్యాయం 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు చెప్పండి అమ్మా, ఏమి కలుగునందున? అది అండర్లైన్ చేయండి. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప హింసలో గుండా వెళ్ళేదే గొప్ప సంఘం. ఈ రోజున కొంతమంది బోధకులు అంటున్నారట, నేను ఈ రోజే విన్నాను, అసలు హింస లేదండి సంఘానికి, అంతా ప్రాస్పరిటీ. మరి ఆది అపోస్తుల కాలం నాటి సంఘం ఇది సంఘం అనకూడదా మనం? ఇది గొప్ప హింస గుండా వెళ్ళిందట. అమ్మ ఆలకిస్తున్నారా మీరు? ఇది గొప్ప హింస గుండా ప్రయాణం చేస్తుందట. ఆ కాలమందనే మా టైమింగ్ గుర్తుపెట్టండి. టైమింగ్ ఏంటనంటే వినండి, గొప్ప బలంతో, గొప్ప కృపతో, గొప్ప భయముతో సంఘం పరిశుద్ధంగా ఉన్న కాలమందే వినండి, గొప్ప హింస వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. రెఫీదీములో ఏమంటే బండలోంచి నీళ్లు తాగి సంతోషంతో స్తుతిస్తూ ముందుకు వెళ్తుంటేనే అమాలేకులు వెనకాలొచ్చి పడ్డారు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో గొప్ప బలముతో, గొప్ప కృపతో, గొప్ప భయముతో సంఘం చాలా అద్భుతంగా పరిశుద్ధంగా సాగుతుంటే గొప్ప హింస వాళ్ళ మీదకి వచ్చింది. సంఘం ఎప్పుడైనా పాజిటివ్గా బాగున్నప్పుడే అమ్మ వింటున్నారా, హింస అనేది దాడి చేస్తుంది. ఒకటి. రెండోది ఏంటో చెప్తాను వినండి. మనం ఎప్పుడు బలహీనం అవుతామో అప్పుడే హింస మన మీదకి వస్తుంది. స్టెఫన్ చచ్చిపోయినాడు, సంఘం కొంచెం భీతిల్లిపోతుంది. అదే టైమింగ్లో దుష్టుడు ఇటు మత పెద్దల చేత దాడిని మొదలుపెట్టి గొప్ప హింసను తీసుకుని వచ్చాడు. ఏది గొప్ప సంఘం అంటే ప్రాస్పరిటీతో ఉన్న సంఘం గొప్ప సంఘం కాదు. అమ్మ వింటున్నారా? గొప్ప హింస గుండా వెళ్ళాలి సంఘం. మా సంఘానికి కొన్ని హింసలు వస్తున్నాయి. నేను ఎప్పుడో మాట అంటుంటాను. ఈ మధ్య ఎక్కడైనా హింస కడితే వాట్సాప్లో షేర్ చేస్తున్నారు కదా హింసలు వచ్చినాయని. నేను వాళ్ళని అడుగుతుంటాను, మా దగ్గరే మా టౌన్లో, మీరు హింసలు వచ్చాయి, అక్కడ ప్రాబ్లం ఎక్కడా ప్రాబ్లం అని ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ షేర్ చేస్తున్నారు కదా, హింస లేనప్పుడు ఎందుకు షేర్ చేయలేదు మీరు? సంగముగా మనం హింసలో మనం పుట్టాలి, సంగముగా మనం హింసలో మనం వృద్ధి చెందాలి, సంగముగా హింసలో మనం వ్యాప్తి చెందాలి. హింసలు రావడం లేదేంటండి బాబు? వాట్సాప్లో పెట్టినాయని మెసేజ్ అందరూ ప్రార్థన చేస్తారు, హింసలు పంపించుదేవా, హింసలు పంపించుదేవా అని. అప్పుడు మెసేజ్ పెట్టను, ఇప్పుడు మెసేజ్ పెట్టి హక్కెవడు ఇచ్చాడు మీకు? వింటున్నారా లేదా? సంఘం హింసలో పుడుతుంది, సంఘం హింసలో పెరుగుద్ది, సంఘం హింసలోనే వ్యాప్తి చెందుద్ది. హింసలో లేని సంఘం అది వినండి, అది పవిత్రమైన సంఘం అవ్వదు. ఏదో ఒక హింస, ఏదో ఒక ఇబ్బంది, ఏదో స్ట్రగుల్, ఏదో పోరాటం క్రైస్తవ సంఘమున తప్పనిసరి. అమ్మ వింటున్నారా? అటు పాజిటివ్గా మనం బాగున్నా లేక నెగిటివ్గా మన బలహీనమైనా మన మీదకు దుష్టుని నుంచి, లోకము నుంచి మన మీద శ్రమ రావాలి. అప్పుడే దేవుడు సంఘమున ప్రక్షాళన చేస్తాడు, ప్యూరిఫై చేస్తాడు. నశించిపోయి సువర్ణమే అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంటే అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం, అంతకంటే ఎక్కువైన పరీక్షలు నిలవద్దా అన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప సంఘం? మీకు ఆ విషయం చెప్పనా? దేవుని పిల్లలు దీవెనలతో బాగా ఉంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టు. దేవుని పిల్లలుగా మీరు శ్రమల గుండా ప్రయాణం చేస్తుంటే మీరు క్షేమంగా ఉన్నట్టు. ఇదేంటి మొత్తం ఉల్టా అయిపోతుందండి బాబు ఈ చర్చిలో మాకు అనుకుంటున్నారా? లేదమ్మా, నిజం చెప్తున్నాను. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం చాలా సేఫ్గా ఉన్నామని అర్థం. మనకి ఏ శ్రమ లేదంటే మనం చాలా డేంజర్లో ఉన్నామని అర్థం. తెలుసుకోండి ఈ మాట. కనుక గొప్ప హింస పొందుతున్న సంఘమే గొప్ప సంఘము. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 4 చెప్పాను. ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంఘం గొప్ప సంఘం అయింది ఈ 4 కారణాల చేత. 5వ కారణం చెప్పి ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి ఇది గమనించండి. చివరి విషయం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి మళ్ళీ. అందుకు ఆ పట్టణంలో అమ్మ చెప్పండి ఏమి కలిగెను? మిగులు సంతోషం. రౌండ్ వచ్చేయండి. గ్రేట్ జాయ్. ఏ సంఘం అయితే గొప్ప ఆనందంతో ఉంటుందో ఆ సంఘం గొప్ప సంఘం అవుతుంది. ఇక్కడ మిగులు సంతోషం కలగడానికి గల కారణం ఏంటి అంటే 7వ వచనం చూడండి. దేవుని యొక్క గొప్ప శక్తి మేనిఫెస్టేషన్ అవుతుంది. 7వ వచనం చూడండి. అనేకులుగా పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందుతా ఉన్నారు. దేవుని యొక్క శక్తి మేనిఫెస్టేషన్ అవుతుంది.
ఎప్పుడైనా దేవుని శక్తి బహిర్గతమైందంటే ఎందుకో తెలుసా? చూచేవాళ్ళు, అనుభవించేవాళ్ళు దేవుని వాక్యం కిందకు రావడానికి, దేవుని వాక్యంను విశ్వసించడానికి, వాళ్ళ పాపక్షమాపణ పొంది మోక్షప్రాప్తులు అవ్వడానికి దేవుడు అనుమతించినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు ఉన్నాయి. రిటర్న్ డాక్యుమెంట్ లేనప్పుడు దేవుడు మరి అధికంగా చేస్తూ వచ్చాడు. ఈ రిటర్న్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు అవి ఆగినాయి, అవి బలహీనమైనాయి. ఇవన్నీ ఆదిలో జరిగే అద్భుతాలు, సూచక మాత్కార్యాలు ఇప్పుడు జరగాలని ఆశించడం అవండి, అది నీ బుద్ధిహీనతే అవుతుంది. ఒక విషయం, దేవుని గొప్ప శక్తి రివీల్ అయింది. ఇంకో విషయం చెప్తాను చూడండి. మనుషుల్లో ఏమైనా గొప్ప మార్పులు సంభవిస్తున్నాయి. చదవండి ఒకసారి. ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతాను ఈ మంచి మాట. చదవండి, ఇలా రాసి ఉన్న మాట. అదే 8వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అంటే గొప్ప మార్పులు ఆ పట్టణంలో సంభవిస్తుంటుండగా గొప్ప ఆనందం సంఘానికి వచ్చింది. మన సంఘానికి ఎప్పుడు ఆనందం అంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ప్రభువుని నమ్మి విశ్వాసములోకి వచ్చి, అంకుల్ బాలస్వామి అంకుల్ మా బాప్తిస్మాలు ఇవ్వండి. మీకు ఒక విషయం అడగనా? బాప్తిసం పొందాలని సేవకులు మేము అడగాల, మీరు అడుగుతారా బాప్తిసం అని? తమ్ముడు చెప్పండి తమ్ముడు, మేము అడగాల, మీరు అడుగుతారా? ఏమమ్మా నిజమేనా? మీరు అడిగే తీసుకున్నారా లేకపోతే అయ్యగారు చెప్తే తీసుకున్నారా? అంత ఉల్టా చేసినారండి మన వాళ్ళు. ఏమంటే ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తుంటేను ఫిలిపే బాప్తిసం తీసుకొని ఈయనన్నాడా, లేకపోతే నపుంసకుడు ఇదిగో నీళ్లు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటని ఈయన అడిగాడా? అమ్మా, నపుంసకుడు అడిగాడు. మరి ఈ రోజున సేవకులు 10 సార్లు అడుక్కుంటే చూస్తాం, చేస్తాం, తెలియకడుగుతున్నాను చెప్పండి. అంటే నీ లోపల కన్వర్షన్ కరెక్ట్ అయింది అయితే నీ కన్ఫెషన్ని అందరి ముందు చెప్పడానికి త్వరపడతావు. మొన్న మంగళవారం మా మందిరంలో ఒక ఫ్యామిలీ చాలా కాలంగా వస్తున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు పబ్లిక్గా ఎవడ బాప్టిజం తీసుకున్న క్రైస్తవులను అనిపించుకోవడానికి వాళ్ళ కమ్యూనిటీని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండబట్టి వాళ్ళు ఆగారు. మరి దేవుడేం తొందర చేశాడో కానీ, బ్రదర్ మంగళవారం ఒక మీటింగ్ పెట్టండి, మా బంధువులందరినీ పిలుచుకుంటాము, చర్చిలో పెట్టండి, మా ఇంటి దగ్గర కాదు, చర్చికి రావడానికి ఇబ్బంది పడతారు, అయినా పిలుస్తాము. తర్వాత మా తోటి లాయర్లు, ఆమె ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, నా కొలీగ్స్ అందరినీ పిలుస్తాను, అందరూ వస్తారు, మంచి భోజనం వాళ్ళు పెడదాము, మేము ఎందుకు యేసు ప్రభు నమ్మేమో చెప్పేసుకుంటామన్నారు. అది పిలుస్తుంటే లాయర్లు, జడ్జిలు అంటున్నారట, చర్చిలో మీటింగ్ ఏంటయ్యా? ఆయన పేరు జనార్దన్. ఏమయ్యా మంచు జనార్దన్, చర్చిలో మీటింగ్ పెడితే చర్చికి నీకు ఏమి సంబంధం అంటే, సార్ ఇప్పుడేమి నేను చెప్పలేనండి, వచ్చి చూడండి అన్నాడట. ఈవిడేమో బంధువులు పిలుస్తుంది. ఏమమ్మా మీరే చర్చిలో మీటింగ్ అంటావేంటి, అక్కడ పిలుస్తున్నావేంటి బంధువుల్ని, ఎందుకు వెళ్తామంటే, నేను ఇప్పుడేం చెప్పలేను అంకుల్, అక్కడ రండి అందట. మొత్తం అందరూ కలిసి ఒక 50 మంది అవుతారని చెప్పారు. ఏమండి 80 మంది పైన వచ్చేసారు. 80 మంది పైన వచ్చేసారు. ఏమండి ముందు సిస్టర్ నిలబడి, మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ మేము యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నాము. ఎందుకు యేసు ప్రభు దేవుడని నమ్మవలసి వచ్చిందో ఇవి కారణాలు. ఈ కారణాలు బట్టే ప్రభువుని నమ్మాము. ఆయన దేవుడు అనడానికి ఆయన మాత్రమే సరిపోయిన వాడని తేలింది. ఆయన మేలు కూడా చేశాడు. తర్వాత విషయం కానీ మేము యేసు ప్రభు ఎందుకు నమ్మేమని ఆవిడ గారు చెప్పి ఆగింది. తర్వాత ఈయన మైక్ తీసుకున్నాడు. ఇదంతా ఎంతసేపు అవ్వలేదండి, 8 మినిట్స్లో చెప్పేశారండి వీళ్ళు. ఒక 8 నిమిషాల్లో చెప్పేశారు ఇద్దరు. తర్వాత ఏమో నిలబడి నేను ఒక 45 నిమిషాలు సువార్త చెప్పా. సువార్త చెప్పిన తర్వాత ఇవ్వండి వాళ్ళ బంధువులు అంటున్నారు, మా జనార్దను, మా జ్యోతి మాకు షాక్ ఇచ్చారండి, వీళ్ళు ఎప్పుడండి యేసు ప్రభు నమ్మేటోళ్ళు అయిపోయారు, మాకు తెలియలేదండి, మాకు భలే సంతోషం. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ జీవితం చూస్తుంటే వీళ్ళు యేసు ప్రభు నమ్మాక బాగుపడ్డారని అర్థమైపోయిందండి అని. వాళ్ళు పెట్టిన మంచి భోజనం బాగా తిని వెళ్ళిపోయిన తర్వాత అన్నాను, ఇప్పుడు కాదు రేపు ఉంటుంది మీకు, అది అయ్యాక నాకు చెప్పండి అన్నా. నేను ఈయన కోర్టుకు వెళ్ళాడు, ఆమెమో ఆఫీస్కి పోయింది, బంధువుల మధ్య తిరుగుతుంటే ఫోన్లు చేసి ఎవరు వ్యతిరేకిస్తారేమో విందామని మేము చూస్తున్నాం. దేవుని మహాదయను బట్టి వాళ్ళిద్దరి జీవితాలు యోగ్యంగా ఉన్న కారణం చేత మీరు నమ్మిన దేవుడే దేవుడండి మాకు అర్థమైపోయింది. మేము కూడా ఆలోచిస్తాం. ఒక జడ్జి గారు వచ్చి అంటారు, మంచి విషయాలు చెప్పారండి, ఏమండి పాస్టర్ గారు,
మేము చర్చకు రావచ్చా, మేము ఆదివారాలు అంటే, అదేం భాగ్యమమ్మా, 2 వచ్చి వాక్యం వినండి అన్నాను ఆవిడకి. నేను వస్తానండి, మాట ఇస్తున్నానుగా జడ్జిని, వస్తానని ఖచ్చితంగా మందిరానికి అనింది. ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు పబ్లిక్ కన్ఫెషన్ ఇవ్వాలి, దాని కొరకు నువ్వే ఆరాటపడాలి. నేనే పెట్టమని లేదు వాళ్ళకి మీటింగు. దానికో 40-50 వేల రూపాయలు భోజనానికి డబ్బులు ఖర్చు పెట్టారు, మళ్ళీ ఖర్చు పెట్టారు వాళ్ళకి మంచి డిన్నర్ ఇద్దామని. నేనేం చెప్పలేదు, వాళ్ళే పెట్టుకున్నారు. మా కన్ఫెషన్ని వినిపిస్తామండి అందరి ముందు. ఎందుకో తెలుసా? కన్విక్షన్ మాకు లోపల వచ్చింది. మా సంఘమంతా చాలా ఆనందించాం, ప్రభుని స్తుతించాం. ఎందుకో తెలుసా? ఒక కుటుంబం అందరి ముందు నిలబడి వాళ్ళు ప్రభువుని అంగీకరించామని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అది సంఘానికి ఆనందం. మన సంఘానికి ఎప్పుడు ఆనందం అంటే, దేవుని శక్తి కనబడుతుంటే, దేవుని నమ్మిన మనుషులు వాళ్ళు పబ్లిక్ కన్ఫెషన్ ఇస్తుంటే సంఘానికి గొప్ప సంతోషం కలుగుద్ది. అటువంటి గొప్ప సంతోషం కలిగినప్పుడే మన సంఘం ఏమి సంఘం అవుద్ది? గొప్ప సంఘం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, గొప్ప శక్తి, అదే గొప్ప బలము, గొప్ప కృప, గొప్ప భయము, గొప్ప హింస, గొప్ప ఆనందం, ఈ 5 అనుభవించిన సంఘం గొప్ప సంఘం. బిల్డింగులుంటే కాదు, జనం ఎక్కువ పోగైతే కాదు. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే, ప్రభా ఈ సంఘములో సభ్యునిగా చేయడానికి సిలువలో నువ్వు కార్చిన రక్తం, నువ్వు అర్పించుకున్న నీ శరీరం నాకు పాపక్షమాపణ విమోచన కలిగించగా నేను సంఘములో సభ్యురాలనయ్యాను, సంఘములో సభ్యుడినయ్యాను. ఈ గొప్ప ఆనందానికి వారసుడిని. ఈ గొప్ప హింసలో నాకు కూడా పాలిపంపులున్నాయి. ఈ గొప్ప భయములో నేను పాలిపంపులు కలిగిన దాన్ని, ఈ గొప్ప కృపలో నేను పాలిపంపులు కలిగిన వాడిని, ఈ గొప్ప శక్తిలో నేను కూడా పాలిపంపులు కలిగిన వాడిని. ఈ గొప్ప సంఘానికి నేను సంఘ సభ్యుడను. అదే నీ మాట అయితే, ఒక్క మాట చెప్పి ముగించేస్తానే, టైం అయిపోయింది. ఒక్క మాట వినండి. దేవుని సంఘం దేవుని యొక్క, వింటున్నారా? మీరంతా వింటున్నారా? దేవుని యొక్క సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం. ఇప్పుడు ఈ సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం. నీ కుటుంబం దేవుని యొక్క చిన్న సంఘం. అర్థమవుతుందా? నీ కుటుంబం దేవుని యొక్క చిన్న సంఘం. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నట్టుండు. ఈ సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం. ఈ సంఘంలోకి వచ్చే సావాసం చేస్తున్నప్పుడు దేవుని పెద్ద కుటుంబంలోకి వచ్చినట్లుగా ఆనందించి అందరితో కలిసి భోంచేయి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. యేసుక్రీస్తునందు మనమంతా ఏకమై. ఇంకా ఏదైనా తేడా పెట్టుకుని ఇందులో చేతులు వేస్తే చిన్న మొక్కే ఎక్కింది బాగా మీకు. చిన్న మొక్కే చిన్న చొక్కే అని ఎవడి తేలిగ్గా చేతులు వేయొద్దు. పరీక్షించుకుంటూ, ప్రభువా నీ గొప్ప బలం, నీ గొప్ప కృప, నీ గొప్ప భయం, నీ గొప్ప హింస, నీ గొప్ప ఆనందంలో పాలిపంపులు నాకు ఇచ్చి ఈ కుటుంబంలో నన్ను సభ్యునిగా చేశావు, వందనాలు ప్రభు అని చెప్పి అందరం కలిసి ఒకే భోజనం ఒకే పానములో చేతులు వేసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకుందాం. ఒకవేళ రొట్టెమైనా మిగిలిపోతే, చివరిగా తమ్ముడు ఇచ్చాక రొట్టెమైనా మిగిలిపోతే, ఇంకా రసమేమైనా మిగిలిపోతే, అవన్నీ ఏమంటాయో తెలుసా? మీరు పాలు పంపులు పొందారు, మేము మిగిలి ఎక్కడున్నాం, ఇవి ఎవరు తింటారు, ఎవరు తాగుతారు? నువ్వు సువార్త చెప్పకపోతే, నువ్వు కొత్త వాళ్ళని తీసుకురాకపోతే, మిగిలిన రొట్టె మిగిలిన రసం చాలామంది బయట ఉన్నారు, వాళ్ళు తేవలసిన బాధ్యత మన మీద ఉందని అవి జ్ఞాపకం చేస్తాయన్న విషయం గుర్తు చేసుకొని పరీక్ష చేసుకుంటూ ప్రభు బలలో చేతులు వేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.